క్రైస్తవ పిల్లలు ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నిన్ను పుట్టించుటకు, నిన్ను ఈ లోకంలోకి తీసుకుని రావుటకు దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒక్కసారైనా ఆలోచించారా? అవును, ఈ లోకంలో మనం జన్మించుట దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అయితే మనము జీవించే కొన్ని సంవత్సరములు ఈ లోకంలో ఆ ప్రణాళికని లేదా దేవుని చిత్తాన్ని జరిగించుటకు మనము మన జీవితాన్ని దేవుని చేతిలో అప్పగించాలి. ఆయన చిత్తానికి లోబడి ఆయన ఉద్దేశించిన సంగతులను మన జీవితంలో మనం జరిగించుట వలన దేవుని నామం ఎంతగానో మహిమపరచబడుతుంది. తద్వారా దేవుడు ఎంతగానో నిన్ను బట్టి ఆనందిస్తాడు. ఈరోజు స్టోరీ విందామా? బైబిల్లో ఒక చక్కని జంట ఉండేవారు. చక్కని జంట అంటే లోకపరంగా కాదు, కానీ దేవుని పరంగా దేవుని మాటకు లోబడుతూ భయభక్తులతో తన కుటుంబ జీవితాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్న మనోహ అనే ఫ్యామిలీ. వారి ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందో, దేవుని మాట వింటూ దేవుని వాక్యానుసారంగా వారి కుటుంబ జీవితాన్ని గడుపుతూ అనేక మందికి మాదిరికరంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక చిన్న సమస్య ఉంది. అయితే మన జీవితంలో వచ్చే సమస్య ద్వారానే కదా దేవుడి నామం మహిమపరచబడబోతుంది. ఎందుకంటే ఆ సమస్య తీర్చడం ఏ మనుషుని వల్ల కానీ ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. తద్వారా దేవుని నామం మహిమపరచబడబోతుంది. అయితే ఈ మనోహర కుటుంబంలో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే వారికి గర్భఫలం లేదు, వారికి కుమారుడు గాని కుమార్తె గాని లేరు. ఈ విషయమై వారు ప్రభు సన్నిధానంలో కనిపెడతా వచ్చారు. అయితే ఒక దినాన దేవుని దూత మనోహకి ప్రత్యక్షమై, అయ్యా, దేవుడు నిన్ను నీ భార్యని దర్శించబోతున్నాడు. మీకు ఒక చక్కని కుమారుడు పుడతాడు. ఆ కుమారుని పేరు సంసోను. ఆ కుమారుడు నాజీరు చేయబడ్డాడు. అంటే దేవునికి సొత్తైన ఆ బిడ్డ తల వెంట్రుకలు ఎప్పుడూ కట్ చేసుకోకూడదు. మరి దేవుని శత్రు జనాంగమైన ఫిలిస్తీయులకు విరోధంగా బిడ్డ ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డల్ని ఫిలిస్తీయుల నుంచి కాపాడుటకు దేవుడు ఆ బిడ్డని ఎంతో బలంగా వాడుకుంటాడు అని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుని ఆలోచన ఏమైందో ఆ బిడ్డ పక్షాన ఆ తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే దేవుని వాగ్దానాన్ని నమ్మిన ఆ జంట ఆ బిడ్డ విషయమై ఆ 9 మాసాలు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వచ్చారు. బిడ్డని ఎలా చూసుకోవాలి, బిడ్డని ఎలా దేవుని కొరకు పెంచాలి, ఎలా ఆ శత్రు జనాంగం నుంచి దేవుని బిడ్డల్ని లేదా దేవుని ప్రజల్ని ఎలా కాపాడాలి, వీటి విషయమై తల్లిదండ్రులు మరి ప్రార్థిస్తూ వచ్చారు. ఈ లోకంలో బిడ్డ జన్మించే రోజుని దేవుడు ఏ రోజైతే సిద్ధపరిచాడో ఆ రోజు రానే వచ్చింది. చక్కని కుమారుడు మనోహ జంటకి జన్మించాడు. ఆ కుమారుని పేరు దేవుని దూత చెప్పినట్టుగానే సంసోను అని పెట్టారు. ఆ బిడ్డ నాజీరు చేయబడ్డాడు. అంటే దేవుని సొత్తు, దేవుని కొరకే ఆ బిడ్డని పెంచాలి. ఆ బిడ్డ తల వెంట్రుకలు ఎన్నడూ కట్ చేయకూడదు అని చెప్పి దేవుని దూత చెప్పింది కదా. ఆ విధంగానే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని పెంచుటకు సిద్ధపడ్డారు. దేవుని వాక్యంతో ప్రతిదినము ఆ తల్లి ఆ బిడ్డను పెంచుతా వచ్చింది. ప్రతిదినము దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ శత్రు జనాంగంను మరి దేవుని బిడ్డలైన వారిని తరిమినప్పుడు ఎలాగూ ఆ బిడ్డ రక్షించాలో ప్రతిదీ ఆ బిడ్డకి తల్లి చెప్తా వచ్చింది. చిన్ననాటి నుంచి ఆ చిన్న బిడ్డ దేవునిలో ఎదుగుతా వచ్చాడు. నిజంగా దేవుడు ఈ లోకంలో ఒక మనిషిని పంపించాడు అంటే ఎంతో ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక ఉద్దేశంతో ఒక బిడ్డని లోకంలోకి పంపిస్తాడు.
అయితే జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు దేవుడిచ్చిన ఈ బిడ్డని, ఈ చక్కని బహుమానాన్ని దేవుడు ఉద్దేశించిన రీతిగా పెంచడానికి తీర్మానించుకోవాలి. దేవుడిచ్చిన ఈ సొత్తుని దేవుని కొరకు రోషంగా పెంచుటకు సిద్ధపడాలి. నిన్ను నీ తల్లిదండ్రులకి ఇచ్చిన ఆ దేవుడు ఒక్కరోజైనా నువ్వు ప్రార్థిస్తా వచ్చావా? అయ్యా, ఈ లోకంలో నేను జన్మించుటకు కారణమేమిటి? నీ చిత్తం ఏమై ఉంది? నీ కొరకు ఎలాగు నేను జీవించాలి, నీ కొరకు ఎలాగు ప్రత్యేకించబడాలి అని ప్రార్థిస్తా వచ్చావా? ఒక్కసారి దేవుణ్ణి అడుగుతావా? సంసోను వల్ల ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఉంటున్నావా? దేవుడు సంసోన్ని శత్రు జనాంగం నుంచి తన బిడ్డల్ని రక్షించుటకు ఎన్నుకున్నాడు, ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. సంసోను జీవితం ఎంతో ఛాలెంజ్తో కూడిన జీవితం. సంసోను జీవితం ఎంతో బలము కలిగిన జీవితం. ఎంతో మందికి యవ్వన కాలంలో ఆ బిడ్డను చూసినప్పుడు, ఆ బిడ్డ బలాన్ని, శక్తిని చూసినప్పుడు దేవుడు ఎంతని ఏర్పరచుకొని ఈ జనాంగం కొరకుంచాడు అని సాక్ష్యం ఇచ్చారు అనేక మంది. ఒక దినం వచ్చింది, సంసోను దేవుని మరచి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరస్తుడయ్యాడు. అపవాది ఖచ్చితంగా దేవుడు ఎవరినైతే బలంగా వాడుకోవాలని ఇష్టపడతాడో ఆ వ్యక్తి చుట్టూ కాచుకొని ఉంటాడు. ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు దేవుని కార్యం జరిగించకుండా ఆపుదామా అని. సంసోను జీవితం ఆ రీతిగానే లోకంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, దేవుని దుఃఖపరుస్తూ, దేవుడు ఉద్దేశించిన సంగతులు నెరవేర్చక మరి తారుమారుగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అయితే మన దేవుడు ఎంతటి పాపులైనా క్షమించి ప్రేమించే దేవుడు. సంసోను ఎప్పుడైతే తన తప్పుని ఒప్పుకున్నాడో, అంగీకరించాడో, ప్రాయశ్చిత్తపడ్డాడో, దేవుడు సంసోను క్షమించి తిరిగి ఆ శత్రు జనాంగం మీద విజయాన్ని దయచేశాడు. సంసోను వలె మనం కూడా దేవుని కొరకు జీవించాలి అనే రోషం ఉండి తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో. దేవుని కొరకు నేను ప్రత్యేకమైన దానిని గ్రహించి కూడా పడిపోతా వచ్చావేమో. లోకం కొరకు కాంప్రమైజ్ అవుతా వచ్చావేమో. అయితే గుర్తుపెట్టుకో, సంసోనికి ఒక చక్కని అవకాశం వచ్చింది. తను ప్రాయశ్చిత్త పడినప్పుడు దేవుడు క్షమిస్తా వచ్చాడు. నువ్వు చేసే తప్పులను బట్టి నీకు చక్కని అవకాశం వస్తుందో రాదో తెలీదు. దేవుడు నిన్ను ఈ లోకంలోకి ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడుటకు ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటావా? నెక్స్ట్ క్షణం అనేది లేదా నెక్స్ట్ మినిట్ అనేది నీకు ఉందో లేదో, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంసోను వలె అప్పటికప్పుడే ప్రాయశ్చిత్తపడి ఒప్పుకుంటే దేవుడు క్షమించి తిరిగి ఆ బిడ్డను వాడుకున్నాడు. అలాగున ఈ క్షణమే నువ్వు దేవునికి ఏ విషయంలో తప్పిపోతా వచ్చావో, ఏ విషయంలో అయితే దూరస్తుడుగా లేదా దూరస్తురాలుగా ఉన్నావో ఆ విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రాయశ్చిత్తపడితే దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించి దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన ఉద్దేశించిన సంగతులు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఒకసారి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకే వందనాలయ్యా. మాకిచ్చిన నైనా ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు. సంసోను ఆ బిడ్డని ఈ లోకంలో పంపించడానికి ఏ విధంగా అయితే ప్రణాళిక కలిగి ఉన్నావో ఆ విధంగా చెయ్యకుండా దేవా నిన్ను నొప్పించినప్పుడు, నీకు తిరుగుబాటు కలిగి ఉన్నప్పుడు ప్రభువా నువ్వు ఓర్చుకున్నావు. నువ్వెంత దుఃఖపడినా కూడా కోపించకుండా తిరిగి వస్తాడని ఎదురు చూస్తా వచ్చావు. ఒక దినాన సంసోను తను చేసిన తప్పును గుర్తించి రియలైజ్ అయ్యి నీ సన్నిధానంలో తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమిస్తా వచ్చావు. ఈ రోజున ఈ స్టోరీ విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఎవరైతే దేవానికి దూరస్తులుగా ఉన్నారో, తమ పాపాన్ని విడవలేని స్థితిలో ఉన్నారో,
నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఆ పాప జీవితం నుంచి వాళ్ళని విడిపించండి. ఈ క్షణమే వాళ్ళ తప్పును ఒప్పుకుంటుండగా దాన్ని విడిపించి ప్రాయశ్చిత్తం దయచేసి తిరిగి వాళ్ళని ఈ లోకంలో నువ్వు పుట్టించినది ఏ ఉద్దేశంతో అయితే పుట్టించావో ఆ ఉద్దేశాన్ని వాళ్ళ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని, వాళ్ళ ప్రార్థన అంగీకరించమని, సంసోనుకి విజయాన్ని దయచేసిన దేవుడు ఈరోజు మాకును మా ప్రార్థన విని అంగీకరించి మాకు కూడా విజయాన్ని దయచేయమని, ఈ లోకాన్ని జయించే శక్తిని మీరు మాకు అనుగ్రహించమని, మీకు నమ్మకమైన దాసులుగా మేము ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం దయచేయమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.